మీ పేరమ్మా? షేక్ ఫాతిమా. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పథకాలు వస్తున్నాయి? పథకాలు అన్నీ వస్తున్నాయండి. అమ్మఒడి వస్తుంది, చేనేత వస్తుంది, ఫీజు రిమెంట్స్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది, అనేక పదాలు మొత్తం వస్తున్నాయి బాగానే. గుంటూరులో అన్ని పథకాలు వస్తున్నాయి. అవ్వాతాతలకు పింఛను ఉదయాన్నే తెల్లారిపాటికి 6ంటికి వెళ్ళా వచ్చి ఇస్తున్నారు. అన్నీ బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన. గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజనీ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి మాధవి గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు గెలుపు ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? ఎక్కువ అవకాశాలు రజనమ్మదే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 175 175 మెజార్టీ, ఫుల్ మెజార్టీతో వస్తారు. అంటే గ్యారంటీ కన్ఫర్మ్. అది గత 2 సార్లు ఇక్కడ టీడీపీ గెలిచింది, మళ్ళీ మేము హ్యాట్రిక్ కొడతామని మాధవి గారు అంటున్నారు. అంత లేదు సీన్, ఇంకా అయిపోయింది. ఆ సీన్ సితార అయిపోయింది. పరిగెత్తడమే మాధవి గారు, రజనమ్మే గెలుస్తుంది. అది టీడీపీ వస్తే అభివృద్ధి సాధ్యమని చంద్రశేఖర్ అంటే. టీడీపీ వస్తే అభివృద్ధి సాధ్యం ఏం లేదు. ఎందుకు 14 సంవత్సరాలు చేశాడు? ఏమి ఇచ్చాడు? 14 సంవత్సరాల నుంచి ఎవరికి ₹1 ఇచ్చాడు? ఏం అభివృద్ధి చేశాడు? ఏం ముసలోళ్ళకి ఏం చూశాడు? ఎవరికి ఏం చేశాడు? టీడీపీ వచ్చి ఏం చేయడానికి? టీడీపీ చించుకొని పారిపోవటమే. ఇంకా టీడీపీ రావడానికి అవకాశం లేదు. ఇంకా ఆడవాళ్ళే కొడతారు, తరిమి లేడీసే కొడతారండి. ఏం పరిపాలన చేశాడండి 14 సంవత్సరాలు? ఏమి ఇచ్చాడు? ఎవరికి ఏమి ఇచ్చాడు? ఏ రోజన్నా ఎవరికన్నా ₹1 ఇచ్చాడా ఆ ప్రభుత్వంలో? ఏం చేయడానికి వస్తాడా బొల్లుగాడు? ఆ పప్పు శుద్ధ కానీ, ఆ తెర మీద గుడ్డ కానీ ఏం చేయడానికి వస్తారు వాళ్ళు? తరిమి కొట్టడమే వాళ్ళు. మేము ఆడవాళ్ళమే కొడతాము, మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళమే కొడతాం. వాడికి మామూలుగా కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మైనార్టీలకు మోసం చేశాడు, వాళ్ళకి మంచి జరగాలంటే మా ప్రభుత్వం అధికారంలో రావాలి లోకేష్ అంటున్నాడుగా. ఏం లోకేష్ అనేది పప్పు శుద్ధ? వాడికి మాట్లాడడానికి చేతవా? వాడు వెనక్కి తిరిగి వాడు చూసుకుంటే సరిపోద్ది ఒకరోజు, అంతవరకే. వాడికి ఏ మాట మాట్లాడేది వాడికి తెలుసు అసలు. లోకేష్ గాడికి ఎదవైనా వాడికేం తెలుసండి? మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు కానీ, పరిపాలన కానీ, బీద సాధకు చూసేదైనా ఆయన తర్వాత ఏదైనా సరే ఆయనదే గెలుపు. ఫుల్ మెజార్టీ ఆయనదే. రజనమ్మ గ్యారెంటీ వస్తారు, గెలుస్తారు.